ఈ రోజుల్లో స్వయం ఉపాధి సాధించాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా కొంత తక్కువ పెట్టుబడితో మనం ముందుకెళ్ళాలి, సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలి అని నిలకడ మీద ఉండాలి అనుకునే వారికి ఊరగాయ పచ్చడి, ఎస్పెషల్లీ ఆవకాయ పచ్చడి తయారీ వ్యాపారం అనేది అద్భుతమైనటువంటి అవకాశం. అది ఎట్లా చేయాలో చెప్తాను. నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తాను, అందుకే మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. దయచేసి కామెంట్ చేయండి, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు. నేను మిమ్మల్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి. ఇంకేం అడగట్లేదు, ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఒకటే, మీరు ఇచ్చే ఒక్క కామెంటు నాకు మా టీంకి కొండంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఈ ఆవకాయ తయారు చేసి అమ్మడం అనేది. ఈ వ్యాపారంలో 5,000 రూపాయలు ఉంటే చాలు, నెలకి 15,000 రూపాయల వరకు నికర లాభాన్ని అందుకోవడమే కాకుండా ప్రభుత్వం యొక్క రాయితీలను కూడా చాలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు, డౌటే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మన పచ్చళ్ళకు ఉండేటువంటి క్రేజ్ అంతే ఇంత కాదు. పచ్చడి లేకపోతే ముద్ద దిగని వాళ్ళు ఉంటారు, మొక్క లేకపోతే కూడా ముద్ద దిగని వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర. అందుకే ఈ బిజినెస్ ఎప్పటికీ క్రేజ్ తగ్గని ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్తాను నేనైతే. సాధారణంగా ఇంట్లో హౌస్ వైఫ్స్ చాలామంది చాలా రకాల పచ్చళ్ళని చాలా టేస్టీగా పెడుతూ ఉంటారు. అయితే ఆ నైపుణ్యాన్ని కేవలం ఇంటికే పరిమితం చేయకుండా ఒక వ్యాపారంగా మారిస్తే బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఈ వ్యాపారానికి పెద్దగా మిషనరీ లేదా భారీగా స్థలం అనేది అయితే అవసరమేమీ ఉండదు. ఇంట్లో ఉండేటువంటి వంటగది నుంచే దీన్ని చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు. దీనికోసం అవసరమయ్యే ప్రాథమిక పెట్టుబడి లేదా క్యాపిటల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేవలం 5,000 నుంచి 10,000 రూపాయలతోనే మార్కెట్ నుంచి మంచి నాణ్యమైన మామిడికాయలు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఉప్పు, కారము, వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె లాంటి ముడి పదార్థాలని కొనుగోలు చేసుకుని రావచ్చు. ఈ వ్యాపారంలో పెట్టుబడి మీద వచ్చేటువంటి రాబడి లేదా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వేగంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లేదా 3 రెట్ల వరకు ఆదాయాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మాట్లాడి చేస్తున్న వీడియోలో నేను ఎగ్జాంపుల్, మార్కెట్లో కిలో నార్మల్ పచ్చడి ధర ఒక 350 నుంచి స్టార్ట్ అయితే, సిటీలలో కానీ ఆన్లైన్లో కానీ ధర మీకు 450 నుంచి 500 వరకు కూడా పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది చాలా చోట్ల. అంటే మనం ఒక 5,000 రూపాయల ముడి పదార్థాల కోసం ఖర్చు చేస్తే దాని ద్వారా మనకి సులభంగా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు గ్రాస్ ప్రాఫిట్ ఖచ్చితంగా రాబోతుంది. అన్ని ఖర్చులు పోను సగానికి పైగా నికరమైనటువంటి లాభం మన చేతిలో మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. కేవలం మామిడికాయ పచ్చడి మాత్రమే కాకుండా సీజన్ని బట్టి గోంగూర, టమోటా, చింతకాయ పచ్చడితో పాటు నాన్ వెజ్ ప్రియుల కోసం చికెను, మటను, రొయ్యలు, పీతల పచ్చడి ఇలాంటివి కూడా తయారు చేసి అమ్మగలిగితే లాభాల శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో పెట్టుబడి పెట్టిన కొన్ని రోజుల్లోనే మొత్తం డబ్బులు తిరిగి వచ్చేయడమే ఈ బిజినెస్లో ఉన్నటువంటి బెస్ట్ ప్లస్ పాయింట్. ఇక ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ పచ్చడి రుచిని డెఫినెట్లీ మీరు చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోకల్గా ఉండేటువంటి సూపర్ మార్కెట్లు, హాస్టల్స్, మెస్సులు, పీజీలు, హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులు వీళ్ళని మీరు నేరుగా అప్రోచ్ అయ్యి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడాలి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరిగేటప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి బల్క్ ఆర్డర్ సప్లై చేయడానికి ఒక మంచి డీల్ని మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీ పచ్చడి క్వాలిటీ, టేస్ట్ ఇవి బాగుంటే వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, గొడవ లేదు అసలు. స్టార్టింగ్లో 1/2 కిలో, 1/2 కిలో, 1 కిలో చొప్పున చిన్న ప్యాకెట్లు లేదా ప్లాస్టిక్ జార్స్లో వాటి మీద మీ బ్రాండ్ నేమ్తో ఒక చిన్న స్టిక్కర్ వేసి మార్కెట్లోకి శాంపుల్స్ అయితే వదలండి. బిజినెస్ కొంచెం పుంజుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ లైసెన్సు, GST రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది.